Sahyadri Express hit ayyaka, you were hailed as one of the big talents to watch out for in the industry. కానీ ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ వచ్చింది కదా. సో వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దీస్ 2 years? పెళ్లి చేసుకున్నా, హిట్ కొట్టాక పెళ్లి చేసుకున్నా, లేకపోతే తర్వాత ఎవరు కదా. సో హిట్ కొట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నా. తను నా 8th క్లాస్మేట్, బేసిక్గా నా వైఫ్, నా ఫ్రెండ్. సో బీటెక్లో ప్రపోజ్ చేశాను. సో ఇక హిట్ అవ్వగానే చేసిన నెక్స్ట్ పని అదే, స్క్రిప్ట్ కూడా ఎందుకంటే ఫస్ట్ పెళ్ళి చేసుకున్నా. అండ్ దెన్ కొద్దిగా అదే ఈ స్క్రిప్ట్ కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. ఎక్స్ప్రెస్ వ్యాలీకి లింక్స్ అవన్నీ సెట్ చేసుకొని అంతా అయ్యేటప్పటికి అంటే నేను హ్యాపీగా నేను కాన్ఫిడెంట్గా హిట్ కొట్టగలను అనే వచ్చిన తర్వాతే నెరేట్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ అదే బేసిక్గా అలాంటి రీజన్స్. రైట్, యూ డోంట్ రియలీ వర్క్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్? నో నథింగ్, ఒక్క స్క్రిప్ట్ అంతే. రైట్, అంటే చాలా మంది చెప్పుంటారు కదా, అరే నీ సినిమా రిలీజ్ 2 ఏళ్ళు అయిందిరా. అవును, అది దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు, రెండో సినిమా చాలా ఇంపార్టెంట్, హిట్ కొట్టాలి అనేది చాలా ఎక్కువ మంది చెప్పారు. ఆ భయం ఉండేదా? భయం ఉండేది, ఫస్ట్లో ఉండేది భయం. మెల్లమెల్లగా ఓకే మంచి సినిమా చేయాలి అనేది ఫిక్స్ అయ్యా. రెండో సినిమా నేను బేసిక్గా సెంటిమెంట్ పెద్ద నమ్మను, కానీ రెండో సినిమా బాగా చేయాలి, మంచి సినిమా చేయాలి అనేది నమ్మి అన్నీ సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేసి షూట్ చేసి. ఆ కలర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు. నేను ఏదైనా స్పీడ్గా చేయాలి డల్లింగ్, త్వరగా చేసేద్దాం అంటే కూడా లేదు డల్లింగ్. ఫ్యూచర్లో మన సినిమా చూసి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, అరే ఏంటర్ ఇంత చెత్త సినిమా తీసాడు మా బాబు అని అలా ఫీల్ అవ్వకూడదు. ఎప్పటికైనా మంచి సినిమా తీసాం అనేది ఉండాలి ఫ్యూచర్ జనరేషన్స్కి అనేసి చాలా జాగ్రత్త పడేవాడు. చాలా జాగ్రత్త పడి చాలా కరెక్ట్గా చేసాం.